మూడో స్వభావము వెలుగై ఉండుట. వెలుగై ఉండుట అనే మాటకు అర్థము ప్రకాశిస్తున్నాడు అని అర్థం కాదు. వెలుగై ఉండుట అనే మాటకు అర్థము ప్రకాశిస్తున్నాడు అని అర్థం కాదు. వెలుగు అనేది మంచితనమునకు మారుపేరు. వెలుగు అనేది మంచితనమునకు మారుపేరు. సమస్త మంచితనమునే వెలుగని పిలుస్తారు. గ్రంథము మనకు తెలియచేసిన సమాచారం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. అక్కడ రెండు పరస్పర విరోధమైన పదాలను వాడి దైవ స్వభావమును వ్యక్తపరచబడింది. అక్కడ రెండు పరస్పర విరోధమైన పదాలు వాడి దైవ స్వభావం వ్యక్తపరచబడింది. ఆ రెండు పదాలు ఏమనగా వెలుగు, చీకటి. దీనిలో మనము పదమును అర్థము చేసుకోగలిగితే, పదమును వర్ణించినవి చదివి గ్రహించగలిగితే, దేవుడు వెలుగై ఉన్నాడు అని గ్రంథం చెప్తుంది. అనగా ఆయన వెలుగునకు మూలము. వెలుగు అనగా సమస్త మంచితనమునకు మూలము. వెలుగు అనగా సమస్త మంచితనమునకు మూలము. ఆయన వెలుగు కలిగి ఉన్నాడనియో లేక వెలుగులో నడవాల్సిన అవసరత ఉన్నదనియో తెలియచేయట్లేదు. ఉన్నాడు అని చెప్పినప్పుడే అతని నుండే వెలుగు పుడుతుంది. బ్రాకెట్లో మంచితనం పుడుతుంది. ఆయన నుండే వెలుగు పుడుతుంది. బ్రాకెట్లో మంచితనం పుడుతుంది. మరియు చీకటి ఎంత మాత్రమును లేదు అని చెప్పినప్పుడు, చీకటి ఉండటమో లేనిదో అనేది ఆధారమే కానీ మూలము కాదు. అనగా చెడుతనము దేవుని నుండి పుట్టేది కాదు. అంధకారము అనగా చెడుతనము దేవుని నుండి పుట్టేది కాదు. ఎంత మాత్రమును లేదు అని చెప్పినప్పుడు, ఎంత మాత్రమును లేదని చెప్పినప్పుడు, చెడుతనము ఏ కోసానైనను, ఏ విధములోనైనను, ఏ స్థితిలో నుండైనను, ఏ వైపు నుంచి అయినను ఆయనలో కనుగొనలేము. గమనించాల్సిన సంగతులు ఏమనగా, వెలుగు అనగా సమస్తమైన మంచితనము. మనకి వెలుగు ఏమనగా, గ్రంథం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో సమస్త విధమైన మంచితనము. 8వ వచనం చదవండి. 5:8. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము. వెలుగంటేనే సమస్త విధమైన మంచితనము. నెంబర్ 1 నీతి, సత్యము వాటిలో కనపడుతుంది. వెలుగు అనగా నీతి, మంచితనము, సత్యము యొక్క సమ్మేళనము. వెలుగు అనగా నీతి, సత్యము, సమస్తమైన మంచితనం యొక్క సమ్మేళనము. వాటి యొక్క క్రియారూపకమనే మనము వెలుగని పిలుస్తాం. వాటి యొక్క క్రియారూపకమనే వెలుగని మనం పిలుస్తాం. మనం అనే దానికంటే గ్రంథం తెలియచేస్తుంది. వాటి యొక్క క్రియారూపమే వెలుగని గ్రంథము తెలియజేస్తుంది. అదే విధముగా అంధకారము అనగా సమస్తమైన పాపము, దుష్టత్వము మరియు చెడుతనం. ఇవి దైవ లక్షణాలు, దైవ స్వభావము కావు. దేవుని యొక్క మహత్కరమైన లక్షణములో తేజో సంబంధి అని, తేజోవాసుడని గ్రంథం ఇలాగ తెలియచేస్తుంది. మనం అడుగు వాటి కంటేను, ఊహించే వాటి కంటేను సమస్థితికముగా చేయతగిన దేవునికి అనగా జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుంచి అది వచ్చుచున్నది.
జ్యోతిర్మయుడు, వెలుగు యొక్క మూలమైన వాడు, వెలుగునకు మూలం. జ్యోతిర్మయుడు అంటే ప్రకాశమానమైన వాడు. ఆయనలో చంచలత్వమైనను, ఆయన స్వభావం అది మళ్ళా తిరిగి స్వభావం మనం జాగ్రత్తగా గమనించుకుంటే, వెలుగుతో పాటు మనకి చెప్పబడిన సంగతి అంధకారం ఆయనలో లేదు, చంచలత్వము లేదు, గమనాగమనం అంటే ఏ ఛాయనను లేదు. ఇవన్నీ నెగిటివ్స్ అన్నమాట, లేనివి. ఇప్పుడు మనం ఉన్నాయి చదువుతున్నాం, ఇవి మళ్ళా తిరిగి మనం వస్తాము, రైట్. ఇవి లేనివి, దేవునిలో లేనివి అన్నమాట. కాబట్టి ఆయన తేజోమయుడు. తేజోమయుడు అన్న వెంటనే మీకేం గుర్తుకు రావాలంటేను లైటు బుమ్మని వెలిగిందని కాదు అర్థం. సమస్తమైన మంచితనమును, నీతియు, సత్యము ఆయనలో ఏమున్నది, ఇమిడి ఉన్నది అని అర్థం. అయ్యే వెలుగు ఫలం. కాబట్టి వెలుగు అన్న వెంటనే మనం అన్ని ఏం ఊహించుకుంటామంటే సూర్యుడు యొక్క తేజస్సు లాగా ఆయన కనపడుతున్నాడో అగపడతాడో అని భావిస్తాం. కాదు, తేజస్సు లాగా కాదు కనపడేది, ఆయన యొక్క మంచితనం. నిర్గమకాండం 33 అధ్యాయంలో కూడా ఉంది కదా, నేను నా సమస్తమైన మంచితనమును నీ ఎదుట పోనెత్తను. ఎన్నో వచనం అది? 33వ అధ్యాయము 11వ వచనం అనుకుంటుంది. 33వ అధ్యాయము 11వ వచనం. నాకు చూపనగా నా మంచితనమును అంతయో నీ ఎదుట కనుపరిచేదను, నీ ఎదుట కనుపరిచేదను, నేను కరుణించే వారిని కరుణించను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజావు, ఏ నరుడు నన్ను చూసి బ్రతకను. రైటా. కాబట్టి సమస్తమైన మంచితనం అనేది వెలుగు అన్న వెంటనే మనకు వచ్చేది సూర్యులాగా లైట్ వెలుగుతున్నది అనే వారంలోనే ఉన్నాం. వెలుగు అంటే మంచితనం. జాగ్రత్తగా గమనిస్తే మళ్ళా తిరిగి పారాగ్రాఫ్ మార్చుకొని, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన నడుచుకోవాల్సింది వెలుగులో నడుచుకునే బాధ్యత నరునిది కానీ దేవునిది కాదు. అనగా దేవునికి వెలుగులో నడవాల్సిన అవసరం లేదు, ఆయనే వెలుగై ఉన్నాడు కనుక. తేడా అర్థమైందా? దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ఆయన నడవాల్సిన అవసరం లేదు వెలుగులో. వెలుగు సంబంధంలో కావాలంటే వెలుగులో నడవాలి. మనం నడిస్తే వెలుగు సంబంధులు అవుతాం. దేవుడు నడవాల్సిన అవసరం లేదు, దేవుడు స్వతహాగానే వెలుగై ఉన్నాడు. మనకి ఆయనకి అది తేడా. ఆయన వెలుగై ఉన్నాడు, మనం వెలుగై లేము. మనం వెలుగులో నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి దేవుడు నడిచేయడని చెప్పిన ఆయన వెలుగులో నడవాల్సిన అవసరం లేదు, ఆయన స్వయంగానే వెలుగై ఉన్నాడు. ఇంకా కొత్తగా దాని కొరకు జీవించడమో దానిలో నడవటమో అవసరం లేదు ఆయనకి. అర్థమవుతుందా? ఆ డిఫరెన్స్ అర్థమవుతుందా? వెలుగులో జీవించడం అంటే, వెలుగులో నడవటం అంటే అనేది. వెలుగై ఉండటం అంటే ఏంటో. దేవుడు వెలుగై ఉన్నాడు మాట గుర్తుపెట్టుకోండి, కంఠస్థం వచ్చి ఉండేది కదా. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి అంత మాత్రమును లేదు. మనము చీకట్లో నడుచుకొనొచ్చు, వెలుగు సంబంధం అని ఆయనతో పాటు సంబంధం గలవారమని చెప్పుకొని ఎడల అబద్ధం ఆడుతూ సత్యమును జరిగించుకుందాము. అలాగనే దేవుడు వెలుగులో నడుచుకుని దేవుడు చదువు నాన్న. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మనం 7వ వచనం నుంచి చదువుతున్నాము. ప్రకారము జాగ్రత్తగా గమనిస్తే దేవుడు వెలుగులో నడిచిన ఎడలని చెప్పలా, దేవుడు వెలుగులో ఉన్నాడు, ఉన్న ప్రకారం ఆయన వెలుగులోనే ఉన్నాడు. కొత్తగా ఇంకోటి ఆయనకి అవసరమో లేదు. దేవుడు వెలుగులో ఉంటాడు, వెలుగై ఉంటాడు. రాసుకోండి, దేవుడు వెలుగులో ఉంటాడు, వెలుగై ఉంటాడు, వెలుగునకు మూలమై ఉంటాడు. వెలుగు అతని నుండి బయటకు ప్రకాశిస్తుంది, లేకపోతే వెళ్తుంది. కాబట్టి గ్రంథములో వెలుగై ఉండుట, దేవుడు వెలుగై ఉండుట చాలా ఇంపార్టెంట్. ఆయన అది మనమును వెలుగులో ఉన్న ఎడల అనేది స్వభావం.
దేవుడు వెలుగులో నడుచుకున్న ప్రకారము మనం నడుచుకుంటానికి అది ఇంపార్టెంటే. కాబట్టి అది కూడా గుణలక్షణంలో గుణలక్షణం. నెక్స్ట్ గుణలక్షణము న్యాయము. రైట్, న్యాయము, నీతి న్యాయములు. నీతి న్యాయములు ఈ రెండు లక్షణాలు కలిసి సంభవిస్తవి. నీతి న్యాయములు కలిసిన లక్షణాలు. వాటిలో మనము న్యాయం అనే లక్షణమును మనం చూడబోతున్నాం. న్యాయం అనే లక్షణము దైవ లక్షణం. ఏలైనగా దేవుడు నీతి న్యాయం గలవాడు. నీతి న్యాయములు గలవాడు. రెండోది, నీతి న్యాయములను కనపరిచేవారిని అంగీకరించేవారు. న్యాయము అనేక సార్లు నీతిని ఆధారం చేసుకొని ఉంటుంది. న్యాయము నీతిని ఆధారం చేసుకొని ఉంటుంది. న్యాయమునకు ఒక చట్టం ఉంటుంది. దానికి సరిహద్దులు ఉంటాయి. న్యాయమునకు సరిహద్దులు ఉంటాయి. న్యాయ ప్రకారం జీవిస్తే, హద్దుల్లో జీవిస్తే అది న్యాయం అవుతున్నది. హద్దులు మీరితే అన్యాయము, అక్రమము, శిక్షార్హము అవుతుంది. న్యాయములో పక్షపాతం ఉండదు. పక్షపాతి ఎవడుని న్యాయ సంబంధి కాదు. లోభత్వము ఉండకుండా ఉండేది. లోభత్వము లేనిదై ఉంటుంది. లోభత్వము న్యాయం యొక్క కన్నులు మూసివేయును. దీనినే మనం ధనాపేక్ష అంటాం. ధనాపేక్ష వలన లంచము పుచ్చుకొనుట వలన న్యాయము త్రిప్పబడుతున్నది. భూ సంబంధమైన న్యాయ విధానాలలో ఈ విధానము ఎక్కువగా ప్రబలి ఉన్నది. దేవుడు న్యాయవంతుడైన వాడై న్యాయమైన ప్రతిఫలమును అనుగ్రహించను. మంచితనమునకు మంచి న్యాయమును, చెడుతనమునకు తీర్పును ఆయన అనుగ్రహించుచున్నాడు. నేను చదువున్నానా? ఏం రాశారు? చదువు. మంచితనమునకు మంచి న్యాయమును, చెడుతనమునకు తీర్పును ఆయన అనుగ్రహించుచున్నాడు. న్యాయం అంటేనే మంచితనమునకు మంచియు, చెడుతనమునకు తీర్పు దాని తగినట్టు ఈయటమే. న్యాయం అంటే మంచితనమునకు మంచి ఫలమును, చెడుతనమునకు దాని తగిన శిక్షయు విధించుటయే న్యాయం. చూచుటకు ప్రేమయు న్యాయమును పరస్పర విరోధముగా ఉండునని మనం చూచున్నామే. చూచుటకు ప్రేమయు న్యాయమును పరస్పర విరోధం అన్నట్టు అగపడుచున్నది. కానీ మాట్లాడుతున్న ఈ రెండు లక్షణాలు తమ స్థానములో ఒకదానికి ఒకటి ప్రత్యేకముగాను అనగా భిన్నముగాను, తమ స్థానములో ఒక్కొక్కటి భిన్నముగాను ప్రత్యేకముగాను కనపడుచున్నది. అయితే ఈ రెండు లక్షణాలు వేరు లక్షణాలు. ఒక జీవిలో కనపడినను వేరు సమయమున, వేరు సందర్భానికి, వేరు సమయాన, వేరు సంబంధానికి వినియోగించినప్పుడు అది యుక్తముగానే ఉంటుంది. ప్రేమ క్షమించమని కోరుతుంది. ప్రేమ తప్పిదమ్మును చూసి క్షమించమని కోరుతుంది. అదే న్యాయము తప్పిదమ్మును చూసి శిక్షించమని చెప్తుంది. రెండిటిని ఒకే సందర్భంలో ప్రయోగించేదానికి సాధ్యపడదు. రెండు లక్షణాలను ఒకే సమయంలో ప్రయోగించడానికి సాధ్యపడదు. ప్రేమ కనపరిచినప్పుడు క్షమాగుణం కనపడును. శిక్షించ ఉద్దేశించినప్పుడు న్యాయం వెల్లడేవను. కాబట్టి రెండు వ్యతిరేకమైన లక్షణాలు కావు. కానీ ఇవి ఒక మనిషిలో సమయాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, స్థలంను బట్టి, నిబంధన బట్టి, ఒడంబడికను బట్టి వేరుగా ప్రదర్శించబడుతున్నది.